ఈ ఏడాది ఏపీలో కరువు తీరా వర్షాలు కురిశాయి. తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్ తదితర జలాశయాలన్నీ పూర్తిగా నిండాయి. ముఖ్యంగా కరువు పరిస్థితుల నుంచి రాయలసీమ ప్రాంతానికి విముక్తి కలగనుంది. ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా మారడంతో రైతుల ఆనందానికి అవధులు లేవు. గత ఏడాది కరువు వల్ల రైతులు విలవిల్లాడారు. కానీ ఈ ఏడాది సాగు, తాగునీటికి ఢోకా ఉండదని ఇరిగేషన్ అధికారులు చెబుతూ ఉన్నారు. మరోవైపు ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఏడాది వరుణుడు కరుణించాడు. వర్షాకాలం ప్రారంభం నుంచే ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వానలు పడ్డాయి. ముఖ్యంగా దేశంలోనే లోటు వర్షపాతం నమోదయ్యే రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ సంవత్సరం భారీ వర్షాలు కురిశాయి. భారీ వరదల వల్ల కేవలం 2 వారాల వ్యవధిలోని కర్ణాటక రాష్ట్రం హోస్పేట్లోని తుంగభద్ర, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సుంకేసుల, శ్రీశైలం రిజర్వాయర్లు పూర్తిగా నిండాయి. దీంతో జలవనరుల శాఖ అధికారులు గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేశారు. ప్రధాన జలాశయాలకు వరద ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. రాయలసీమకు కాలువల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మరోవైపు వర్షాలకు భూగర్భ జలాలు పెరిగాయి. ఆయా ప్రాజెక్టుల నుంచి ఆయకట్టుకు నీళ్లు వదలటంతో రైతులు పంటల సాగులో నిమగ్నమయ్యారు. కేసీ కెనాల్ కింద జోరుగా వరి నారులు వేస్తున్నారు. త్వరలో వరి నాటేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. మెట్ట ఆరుతడి పంటలకు సైతం కాలువల ద్వారా నీళ్లు వెళుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటికే 1000 హెక్టార్లలో సాగైన మొక్కజొన్న ఏపుగా పెరిగింది. రాయలసీమ ప్రాంతంలో జూన్ మాసంలోనే సాగుకు సరిపడా వర్షాలు కురవటంతో కొన్ని చోట్ల పత్తి, కంది, మిరప, ఉల్లి, వరి తదితర పంటలు ఇప్పటికే సాగయ్యాయి. భారీ వర్షాలతో రాయలసీమ రైతాంగం ఊపిరి పీల్చుకుంది. జూలై నెలలోనే ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. ఆగస్టు మాసంలోనూ కృష్ణా, తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నెలలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాబట్టి ప్రాజెక్టులకు మళ్లీ భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రధాన జలాశయాల నుంచి రాయలసీమ జిల్లాలోని చిన్న చిన్న రిజర్వాయర్లు, చెరువులకు నీటిని మళ్లిస్తున్నారు. మన జలాశయాల్లోకి నిర్ణీత సమయానికంటే ముందే నీరు వచ్చి చేరి రైతాంగం తమ పంటలతో ముందుకు వెళ్ళడానికి ఒక మంచి అవకాశం ఇది. తుంగభద్ర పరివాహక ప్రాంతము మరియు కృష్ణా పరివాహక ప్రాంతంలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల మనకు తుంగభద్ర జలాశయానికి మరియు కృష్ణా బేసిన్లో ఉన్న వివిధ జలాశయాల్లోనికి ముందుగానే నీరు వచ్చి చేరడం వల్ల ఆ రిజర్వాయర్లు పూర్తి సామర్థ్యంతో నిండిన తర్వాత దిగువకు నీటి విడుదల చేయమంది. ఈ యొక్క ప్రీ మాన్సూన్ ఎఫెక్ట్ని రైతాంగం ఉపయోగించుకొని ముందుగా నారుమళ్ళకి వెళ్ళడం వల్ల మనకు మంచి దిగుబడులు. రెండవది, పంట చివరి కాలంలో నీటి లభ్యత లేదంటే నీటి మాకు ప్రెజర్ తగ్గుతుంది అనమాట. ఖరీఫ్, రబీకి డిమాండ్ కు తగ్గ నీరు ఇచ్చేందుకు పూర్తిగా ఆస్కారం ఉంటుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. కాలువలకు నీళ్లు విడుదల చేయడంతో రైతులు పంటల సాగులో బిజీగా ఉన్నారు. దీనివల్ల ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుందని, సకాలంలో పంటలు సాగైతే దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉంది. రిజర్వాయర్లలో పుష్కలంగా నీళ్లు ఉండటం వల్ల సాగు, తాగు, విద్యుత్ ఉత్పాదనకు నీళ్ల కొరత ఉండదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది వచ్చిన వరదలకు ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. ఇంకా కొన్ని రోజుల పాటు వరదలు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి వరద నీరు సముద్రంలో కలవకుండా ప్రణాళికాబద్ధంగా రాయలసీమకు తరలించి ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఇప్పుడు కూడా లేనిటువంటి విధంగా జూలై నెలలోనే మనం పోతిరెడ్డిపాడికి నీటిని విడుదల మనం చేసాం. అందుకే ఈ రోజు 1000 క్యూసెక్కుల నీరు రాయలసీమకి ఎంత అవసరం ఉంటే అంతా కూడా పోతిరెడ్డిపాడి నుంచి తీసుకోమని చెప్పాం. వారం రోజుల నుంచి కూడా పోతిరెడ్డిపాడి నుంచి అంటే నెంబర్స్ మనం తెలంగాణ అండ్ ఆంధ్ర ఉంది కాబట్టి ఎంత నీరు అవసరమైతే అంతా కూడా రాయలసీమ తీసుకోమడం, దాని ద్వారా 1000 క్యూసెక్కుల నీరు పోతిరెడ్డిపాడు ద్వారా మనకి పోతూ ఉంది. అన్ని పంటల గింటలు బాగా వేసుకుంటున్నారు. ఏటిఫుడుగా మాకు 5 ఏళ్ళ నుంచి ఈ నది ఎప్పుడూ రావడం లేదు. ఈ సంవత్సరం వచ్చింది. మాకు 2-3 ఏళ్ళ నుంచి వర్షం లేక అల్లాడిపోతున్నాము. నదికి నీళ్లు రావడం వలన మాకు బాగా సంతోషమైంది. ఏటిమరపల్లిలో వల్ల బాగా నీళ్ళకి సంతోషం పడినారు.
మొత్తం మీద ఈ ఏడాది రాయలసీమ రైతాంగం కరువు కోరల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది. ముందుగానే భారీ వర్షాలు కురవటం, ప్రాజెక్టులు నిండటంపై రాయలసీమ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.